నిజానికి కుందేటి కొమ్మును తీసుకురావచ్చు, ఇసుకను పిండి నూనె తీయచ్చు, ఒంటి చేత్తో సింహాన్ని ఆపచ్చు. ఇలాంటి ప్రకృతికి వ్యతిరేకంగా లేకపోతే కష్టసాధ్యమైనటువంటి విషయాలన్నీ చెబుతూ మనస్సుని మాత్రం నియంత్రించటం బహు కష్టమైనటువంటి విషయంగా చెప్తారు. నిజానికి ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది కేవలం మనస్సు మాత్రమే, ఇంకేది కూడా దుఃఖమైనటువంటి విషయం లేదు. అది కేవలం ఆలోచన మాత్రమే, ఆలోచన నుంచి వచ్చేటువంటి ఎమోషన్ మాత్రమే, ఇంకా వేరే దుఃఖం అంటూ ఏది లేదు. ఎందుకంటే మనం మనస్సు ఏ విధంగా అయితే మోల్డ్ అయ్యిందో, అది ఆనందం అనుకుంటుందో, నిజంగా మనస్సు అనేది ఆనందం అనుకుంటే దుఃఖంలో కూడా ఆనందాన్ని చూడగలిగేటువంటి అంత శక్తివంతమైనది. దాంట్లో యోగ వశిష్ఠంలో ఒక కథ చెప్తారు. దాంట్లో ఏంటంటే కోతులన్నిటికీ తెలుసు అది చలిలో బాగా గడగడ ఉడుకుతూ ఉంటాయి. వాటికి ఏంటంటే అగ్ని అనేది ఎర్రగా ఉంటుంది అనే విషయం వాటికి తెలుసు. అవన్నీ ఏం చేస్తాయి అంటే గురువింద గింజలన్నీ కూడా ఎర్రగా ఉంటాయి కాబట్టి గురువింద గింజలన్నీ కూడా తీసుకొచ్చి పోగేసుకొని మధ్యలో పెట్టుకొని ఆహా చాలా వెచ్చగా ఉంది అని అవి ఫీల్ అవుతూ ఉంటే నిజంగానే వాటి శరీరంలో వెచ్చదనం అనేది ఏర్పడి చలి నుంచి బయటపడతాయి. ఇది ఏ విధంగా సాధ్యం అంటే మనస్సు యొక్క శక్తి వల్ల సాధ్యం. ఈ సైకిక్ పవర్స్ అంటే మానసిక శక్తి ఏదైతే ఉందో అది చాలా బలమైనది. మరి మనస్సు చేసేటువంటి రకరకాలైనటువంటి మాయల్లో అది ప్రలోభ పెట్టేటువంటి విషయాల్లో మనిషి ఆత్మ అనేది పతనం అవటం, అంటే ఆత్మకి పతనం లేకపోతే నాశనం అనేది లేదు, కానీ ఆ ఆనందాన్ని చేరుకోవటం అనేది అతి కష్టమైనటువంటి విషయంగా మారిపోతుంది. ఆ జ్ఞానాన్ని పొందడం అనేది కూడా అతి కష్టమైనటువంటి విషయంగా మారిపోతుంది. అలాంటప్పుడు మనం నిజానికి ఈ మనసు నుంచి బయటపడటానికి ఉన్నటువంటి వాటిలో చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి టూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా క్రియాయోగలో ఈ మనస్సు నుంచి బయటపడటానికి ఉన్నటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలు అని చెప్పచ్చు. వాటిలో ముఖ్యంగా శాంభవి ముద్ర, తర్వాత కేచిరి ముద్ర, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణాయామ, నాభిక్రియ, మహాముద్ర. ఈ 5 విషయాలు కూడా చాలా చాలా అంటే ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ క్రియకు సంబంధించి పని చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా లేదు అని అర్థం. పని చేయకపోవటం అనేది ఎవ్వరికీ ఉండదు. అది 1+1=2 అనేది అంత కరెక్ట్ అయిన విషయం. ఇది ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఇది మారదు. అంత ఖచ్చితత్వంతో కూడినటువంటి విషయం క్రియాయోగ. అది కూడా ఎప్పుడూ మారదు. మనం ఖచ్చితంగా టెక్నిక్ పర్ఫెక్ట్గా తెలుసుకొని చేస్తే అది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా దీంట్లో శాంభవి ముద్రలో ఒక రకమైనటువంటి మత్తు అయినటువంటి స్థితి కలగటం, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్రాలు యాక్టివేట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం కింద ఉన్నటువంటి మూలాధార, స్వాధిష్టాన, మణిపుర చక్రాల కంటే కూడా ఆజ్ఞా సహస్రార చక్రాలను ముందుగా యాక్టివేట్ చేయటం వల్ల మూలాధార, స్వాధిష్టాన, మణిపుర చక్రాలు యాక్టివేట్ అయితే వాటిల్లో ఉన్నటువంటి ఆల్రెడీ నెగిటివ్గా ఉన్నటువంటి కొన్ని అంటే ఎక్సెస్గా ఉన్నటువంటి కొన్ని ఎనర్జీస్ వల్ల మళ్ళీ లౌకికమైనటువంటి జీవితాల్లోకి వెళ్ళిపోవటం, లౌకికమైన విషయాల్లో కూరుకుపోవటం, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ సాధనలోకి రావటం అనేటువంటి విషయాలు జరుగుతాయి. కానీ ఉన్నతమైనటువంటి చక్రాల్లో విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార లాంటి చక్రాల్లో ఎయ్యి కూడా లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించిన విషయాలు ఉండవు. ఇవన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి అనుభూతులు, దైవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలను మాత్రమే కలిగి ఉండటం వల్ల ఈ చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు ఓవర్ యాక్టివేషన్ వల్ల వచ్చేటువంటి ఇబ్బంది తప్ప మనకి వేరే రకమైనటువంటి లౌకిక విషయాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. మనస్సు అనేది చాలా తొందరగా అంతర్ముఖం చేసి మనస్సు లేనటువంటి స్థితికి వెళ్ళటానికి ఇవి చక్కగా ఉపయోగపడేటువంటి విషయాలు. ఒకటి మనం చెప్పుకున్నటువంటి శాంభవి ముద్ర, రెండోది కేచరి ముద్ర గురించి మనం వీడియోస్లో చాలా వీడియోస్ చేసాం. ఆ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాం. ఏంటంటే కేచరి ముద్ర అనేది కేవలం అది శారీరకంగా వేసేటువంటి ముద్ర ఒకటే కాదు, అది మానసికంగా ఉండేటువంటి దౌర్బల్యాలు ఏవైతే ఉన్నాయో
మనకు ఉన్నటువంటి ఇంద్రియానికి సంబంధించినటువంటి రాక్షస బలం ఏదైతే ఉందో దానికి గొడ్డల పెట్టు లాంటిది కేచిరి ముద్ర. ఈ కేచిరి ముద్ర పెట్టినప్పుడు మనకి ఎనర్జీ అనేది ఎన్హాన్స్ అవ్వటం ఒకటి, రెండోది మన ఎనర్జీ ఏదైతే ఉందో అంటే మన బాడీ కాన్షియస్ నుంచి ఆ కాన్షియస్నెస్ అనేది ఇంకా ఉన్నతమైనటువంటి కాన్షియస్ లెవెల్స్ కి ఎదగటం వల్ల మనకి ఉత్తమమైనటువంటి ఆలోచనలు కానీ ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి ఆధ్యాత్మికంగా చాలా అవకాశం ఉన్నటువంటి ముద్ర కేచిరి ముద్ర. ఇంకా మెయిన్ పిల్లర్ ప్రాణాయామ. ఈ ప్రాణాయామ అనేది అంతర్ముఖమైనటువంటి ప్రాణాయామ. ఈ అంతర్ముఖమైనటువంటి ప్రాణాయామం గురించి కూడా ఇంతకుముందు వీడియోస్ చేశాం. కేవలం అంతర్ముఖమైనటువంటి ప్రాణాయామ ఒక్కదాని ద్వారా చక్రాస్ అన్నింటినీ యాక్టివేట్ చేయొచ్చు. ఒకటి, రెండోది మనస్సు అనేది ఆటోమేటిక్గా క్రియాపరావస్థ అంటే శరీరంలో శ్వాసరహితమైనటువంటి స్థితి అనేది కలుగుతుంది. శ్వాసరహితమైనటువంటి స్థితి అంటే మనస్సు లేనటువంటి స్థితి కలుగుతుంది. ఈ స్థితిలో మనకి సమాధి స్థితి, క్రియాపరావస్థ, సమాధి స్థితి అనేటువంటి స్థితులు కలగటం వల్ల ఆ స్థితిలో మనం జ్ఞానాన్ని పొందటానికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఆత్మలో ఆటోమేటిక్గా మన అప్రయత్నపూర్వకంగానే ఆత్మలో లయం అవటం అనేది జరుగుతుంది. కాబట్టి అది అంత ఉన్నతమైనటువంటి అవస్థ లేకపోతే స్థితి అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. దానిలో కలిగేటువంటి అనుభూతిని మనం మాటల్లో కానీ లేకపోతే వస్తు విషయాలకు సంబంధించినటువంటి వాటితో కానీ పోల్చి చెప్పలేనటువంటి ఉన్నతమైనటువంటి ఆనందాన్ని దాంట్లో పొందుతాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాభిక్రియ. మీరు ఎప్పుడైతే ప్రాణాయామం బాగా చేశారో నాభిక్రియలో కూడా శరీరం లేనటువంటి స్థితి, సమాధి స్థితి, అంతేకాకుండా మనకి కర్మ సంబంధమైనటువంటి విషయాలన్నింటి నుంచి బయటపడేటువంటి స్థితి కూడా దీంట్లో. అంతేకాకుండా మనకి ఈ నాభి ప్రాంతంలో 72,000 నాడులు కూడా ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అగ్నితత్వం ఎప్పుడైతే ప్రజ్వలితుందో ఈ నాడులన్నీ కూడా క్లెన్స్ చేసుకుంటూ వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది. ఈ నాభి క్రియ వల్ల మణిపుర చక్రాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. తర్వాత మహాముద్ర వల్ల మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తి అనేది పైకి రావటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఉండేటువంటి ఇబ్బందుల్లో ముఖ్యంగా మూలాధార చక్ర మాల్ ఫంక్షన్ అనేది ప్రతి వాళ్ళకి కూడా సహజంగా ఉంటుంది. అది మనకి లౌకికమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, రెండు విషయాల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటిది మూలాధార చక్ర. లౌకికమైనటువంటి విషయాల్లో మూలాధార చక్ర అనేది సరిగా పనిచేయకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటాయి, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత ఇంకా మనకి అధికారానికి సంబంధించి, పలుకుబడికి సంబంధించి, నలుగురిలో పేరు ప్రఖ్యాతలకు సంబంధించినటువంటి ఇబ్బందులను ఎదుర్కోవటం, అవమానాలు ఎదుర్కోవటం, ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి లౌకికమైనటువంటి విషయాల్లో. అంతేకాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మూలాధార చక్ర అనేది స్ట్రెంగ్తన్గా ఉంటేనే మనం ఇప్పుడు ఒక బుక్ పెట్టి దానిపైన 10 బుక్స్ పెట్టాం. ఈ కింద బుక్ ఒక్కటి లాగేస్తే పైన ఉన్న 10 బుక్స్ పడిపోతాయి. అలాగే మూలాధార చక్ర మీద నిల్చొనే మిగతా చక్రాలన్నీ ఉన్నాయి. కాబట్టి అది స్ట్రెంగ్తన్గా లేకపోతే ఆటోమేటిక్గా పై చక్రాలన్నీ కూడా వర్క్ చేయడం అనేది ప్రాబ్లంలో పడిపోతుంది. కాబట్టి మూలాధార చక్ర అనేది అటు మెటీరియల్ లైఫ్లో కానీ ఇటు స్పిరిచువల్ లైఫ్లో కానీ చాలా చాలా ముఖ్యమైనది మూలాధార చక్ర. దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి మహాముద్ర అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇదన్నీ అయిపోయిన తర్వాత మనం వేసేటువంటి జ్యోతి ముద్రలో మనకి ఇప్పుడు దాకా చేసినటువంటి సాధనకు సంబంధించినటువంటి ఫలాన్ని చూడటం, తెలుసుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి అసంప్రజ్ఞత సమాధి అనేది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. ఈ సమాధి స్థితికి వెళ్ళటానికి చాలా చక్కటి, తక్కువ టైంలో చాలా స్పీడ్గా వెళ్ళేటువంటి మార్గం ఇది. చాలా స్పీడ్గా వెళ్ళేటువంటి మార్గం. దాంట్లో వన్స్ స్థిరపడ్డారు అంటే మనకి లౌకిక, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మనలాంటి ఆధ్యాత్మికమైనటువంటి మిత్రులందరికీ కూడా ఎంతో హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రియాయోగ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.